సభకు నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఇది జనరల్గా చెప్పే విషయమే, కానీ అత్యానందంగా ఉంది. ఎందుకంటే గ్రామ భారతి 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏం చేద్దామని ఆలోచించినప్పుడు ఏదో ఒక వార్షికోత్సవం జరిపి దాన్ని అలా ముగించే కన్నా వేల మంది రైతులకి ప్రకృతి వ్యవసాయాన్ని, గో ఆధారిత వ్యవసాయాన్ని, సుభాష్ పాలేకర్ కృషిని పరిచయం చేస్తూ వాళ్ళందరితో గో ఆధారిత వ్యవసాయాన్ని చేయించడం, అలాగే ఎంతోమంది పెద్ద గొప్పవారు విజయనగరం గారు లాంటి వాళ్ళు దేశీ విత్తనాలని రైతులకు ఇచ్చినప్పుడు ఆ విత్తనాలు పండించిన రైతులు, గో ఆధారిత వ్యవసాయాన్ని చేసిన రైతులు మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేద్దామన్న ఆలోచన, దానికి ఒక పరిష్కారాన్ని వెతుకుదామన్న ఆలోచన, ఆవేదన, ఆ ఆవేదన నుంచి పుట్టిన ఒక బృహత్కర కార్యమే గ్రామ భారతి సంతలు. ఇక్కడున్న వస్తువులు పంచగవ్య, ఆయుర్వేద, గో ఆధారిత, గో ఉత్పత్తులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వస్తువుల్ని ఆ వేదిక నుండి వినియోగదారుల వరకు చేర్చడం, ఉత్పత్తిదారుల్ని, వినియోగదారుల్ని ఈ రకంగా కలపడం. ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు ఆలోచన ఒక్కటే, మొదలు పెట్టేది గ్రామ భారతి, ముందుకు తీసుకెళ్లాల్సింది సమాజం. ఆ సమాజంలోంచి ముందుకు వచ్చిన వ్యక్తి శివ గారు. శివ గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే గ్రామ భారతి చేస్తూ పోలేదు ఈ కార్యక్రమాన్ని. సంకల్పం సమాజంలోకి తీసుకెళ్లడం, ఆ ఆలోచన కలిగించడం, ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ ఈ వేదికను ఏర్పాటు చేసి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలంటే ఎవరికి తెలుసు అంటే నాలాంటి వ్యక్తికే తెలుసు. 10 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఇలా ప్రోత్సహించేవారు లేరు, నిరుత్సాహపరిచిన వాళ్ళే ఉన్నారు. పడని మాట లేదు నేను ఆ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు. కానీ సంకల్ప బలం, ఒక మంచి కార్యాన్ని మొదలు పెట్టినప్పుడు ఆ సంకల్పం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, సమాజం దాన్ని ప్రోత్సహిస్తుంది, ఆదరిస్తుంది అనే ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన నుంచి ఆ సంతలు పుట్టాయి. ఆ సంత ఈరోజు రియల్ బిజినెస్ మ్యాట్రిక్స్ 4 సంవత్సరాల నుంచి నడుపుతున్నారని ఈరోజు తెలిసింది. బిజినెస్ చేసుకున్న వాళ్ళందరూ కలవడానికి ఒక వేదిక అయిన ఆ కార్యక్రమంలో అందరినీ ఆరోగ్యం వైపు మలిచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గ్రామ భారతి తోడ్పడినందుకు, ఆ ఆలోచన తోడ్పడినందుకు చాలా ఆనందంగా ఉంది. అందుకే అత్యానందంగా ఉంది అన్నారు శివ గారికి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండి గ్రామ భారతి అవసరం లేకుండా ముందుకు తీసుకెళ్తాను, ఎందుకంటే నేను ఇంకో పని చేసుకోవచ్చు. ధన్యవాదాలు. సో శివ గారికి పెద్దల చేతుల మీదుగా చిన్న కానుక. ఇది రైతులు పండించాల్సింది వెట్టివేరు. నీటి గురించి మాట్లాడుతున్నాం. నీరు ఇన్కలంటే శివ గారికి ఇది చిన్న కానుక గ్రామ భారతి తరపున ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినందుకు. మట్టి మనుషులం, మట్టి కార్యక్రమాలు చేస్తాం, మట్టిలో పుట్టిన వెట్టివేరుని ఇస్తాం. వెట్టివేరు ప్రాముఖ్యత తెలుసుకోవాలనే ఈ వస్తువుని ఆయనకి అందజేయడం జరుగుతుంది. ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. రైతులందరూ వెట్టివేరుని ఎందుకు పండించాలి, మనం ఎందుకు తీసుకోవాలన్న విషయం ఈరోజు మనం తెలుసుకోవాలి. బయట ఎండలు బాగా ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? ఎలా ఉన్నాయి? బాగా ఉన్నాయి. ఇక్కడ చల్లగా ఉంది. అంటే మనిషికి ఏది కావాలో అది వెతుక్కుంటూ వెళ్తాడు మనిషి, కానీ దారి తప్పాము. ఈ విషయాల్లో వెతుక్కుంటున్నాం, కానీ ఆ విషయాలను ముందుకు తీసుకెళ్లాలంటే, ముందు తరాలకు అందివ్వాలంటే వెనకబడిపోతున్నాం. ఏమిస్తున్నాం? సంపద అంటే మన దృష్టిలో ఏంటి? సంపద అంటే బంగారం, వెండి, ప్రాపర్టీస్. సంపద అంటే ఏంటి? డబ్బులు. నిజమైన సంపద, పొద్దున మన దూసర్ల సత్యనారాయణ గారు వచ్చారు. 70 ఎకరాల్లో ఒక అడవిని సృష్టించారు. గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి సృష్టించింది సంపద. ఒక అడవిని సృష్టించడం అంటే ఆషామాషి కాదు.
ఒక్క వ్యక్తి 70 ఎకరాల్లో అడవిని సృష్టించారు. కోట్ల జీవరాశులకు నిలయం ఆ క్షేత్రం. అది సంపద అంటే. అక్కడ వెళ్తే ఈ ఫ్యాన్లు అవసరం లేదు, ఏసీలు అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇది నిజమైన సంపద. మనం మన పిల్లలకు ఇవ్వాల్సింది. ఈ నిజమైన సంపదని మనం సాధించుకోవాల్సింది, సంపాదించాల్సింది. దారి తప్పాం. దేని వైపు వెళ్తున్నాం? పిల్లల్ని ఏం చేస్తున్నాం? ఏమవుతావని ఆకాశమే నీకు గొడుగై నీడనిస్తుంది, ఏమవుతావని సృష్టి తన ఎదలపై నూరేళ్ళు నిన్ను మోస్తుంది, సాటివాడు సామడిగితే అందించే గుండెలేని మొండి గుణము గల్ల నీవు. అంటే పక్కనున్నవారు సాయం అడిగినా అందించే గుణం లేదు, మన అవసరం కూడా తీర్చుకోవడానికి మనకి సమయం లేదు. మరి ఎక్కడున్నాం మనం? మన పిల్లల్ని ఏం తయారు చేస్తున్నాం? ఏమవుతామో, ఏమవ్వాలని కోరుకుంటున్నాం మన పిల్లల్ని? డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం, హాస్పిటల్స్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే మాట్లాడుతున్నాం. హాస్పిటల్స్ అవసరమా మనకు? ఎమర్జెన్సీస్లో తప్ప హాస్పిటల్స్ అవసరం లేదు. ఆ అవసరం లేదన్న విషయం చెప్పడానికే ఈ వేదికలు, ఈ వస్తువులు. ఈరోజు భోజనంలో కూడా వాడే వస్తువులు రాజు శెట్టి అన్నయ్య గారు అందించారు, శివ గారు తీసుకొచ్చారు మీ అందరి కోసం. అందులో ఆవు నెయ్యి కూడా స్వచ్ఛమైనది. అలాంటి స్వచ్ఛమైన భోజనం, స్వచ్ఛమైన మాటలు, స్వచ్ఛమైన ఆలోచనలు, స్వచ్ఛమైన ఆచరణ ఉన్న ఇలాంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు, మన పిల్లలకు ఉంది. ఒక మంచి తరాన్ని మనం నిర్మించలేకపోతున్నాం. వాళ్ళని కేవలం డబ్బు అనే వలయంలో మనం చిక్కుకునేటట్టు చేస్తున్నాం. డబ్బు ఉంటేనే విలువిస్తారని అంటే నేను ఇక్కడ ఉండను. నేను ఏ రోజు కూడా డబ్బుతో పైకి రాలేదు. నేను ఎంత సంపాదించినా కూడా అణిగిమణిగి ఉన్నానో నాతో తోడు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అయినా ఎంతో గొప్పవారితో ఈరోజు నేను కూర్చోగలిగానంటే డబ్బు కాదు నేను విలువించింది. ఈ నిజమైన సంపదన సాధన కోసం, ఆ సంకల్పం కోసం పనిచేయడం మొదలుపెట్టాను. మీ పిల్లలకు కూడా మీరు ఈ మంచి సంస్కారాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వేదికలో శివగారే కాదు మనందరం చేయాలి, ప్రోత్సహించాలి. మనకు తెలిసిన నలుగురికి చెప్పాలి, వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళకు కూడా ఈ ఆరోగ్యాన్ని అందించాలి. ఫెస్టివల్ కూడా కాబట్టి దాని సందర్భంగా ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఇన్ని స్టాల్స్ పెట్టారు. అందులో సగం మా గ్రామ ప్రాంత వాళ్ళు ఉన్నారు. చాలా గర్వంగా ఉంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. అయితే మట్టి కుండలు కూడా ఉన్నాయి. అయితే నీరు అనేది ఎంత ప్రాధాన్యం అనేది మనం తెలుసుకుందాం. మనం బయట ఎండు ఉందన్నాం, ఇక్కడ చల్లగా ఉందన్నాం, నీరు లేకుండా ఉండగలుగుతామో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ. కానీ ఈ పంచభూతాలని మనం ఎంతైతే నష్టపరుస్తున్నామో దాన్ని పూడ్చడానికి మనం పనిచేయట్లేదు. అందులో నీరు ఒకటి. నీటిని మనం ఎంత వినియోగించుకుంటున్నాం, కానీ వాటిని పరిరక్షించుకోవట్లేదు, పంచుకోవట్లేదు. అంటే వాటర్ హార్వెస్టింగ్ చేసుకోమంటే నేను వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటే నాకు ఒక్కడికి వస్తాయా, ఇంకొకరికి కూడా వెళ్తాయా, పక్క వాళ్ళకి వెళ్తాయా? పక్క వాళ్ళకి వెళ్తే నేను చేసుకోవడం ఎందుకు? వాళ్ళు దోచుకుంటారు కదా, మనం దోచుకోవట్లేదా? మరి భూమి నుంచి నీటిని మనం దోచుకోవట్లేదా? మరి భూమాత రుణపడి ఉన్నా కదా, ఇస్తున్నావా? ఎప్పుడైనా భూమాత ప్రశ్నించిందా నువ్వు దోచుకుంటున్నావు కాబట్టి నేను ఇవ్వను అని చెప్పేసి? ఈ రోజు వరకు ఇస్తూ వస్తుంది భూమాత. ఇంకా ఎంత దోచుకుంటావు? ఇంకా ఎంత మిగిలింది? కోట్లు సంపాదించిన, 100,000 కోట్లు సంపాదించిన కొనుక్కోలేనిది పంచభూతం. వీటిని పరిరక్షించుకుంటే రేపటి తరం నెత్తుటి కన్నీరు గారుస్తుంది. ఎందుకంటే నీళ్లు రావు, ఉన్నది నెత్తురే. ఆ నెత్తుటి కన్నీరు మనకు అవసరమా? వాళ్ళు పెట్టే శాపాలు మనకు అవసరమా? ఎందుకు కన్నావు నన్ను అని వాళ్ళు ఆవేదన చెందుతుంటే దానికి సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంటాం మనం. ఒక్కరోజు నీరు లేకుండా ఊహించుకుందామా మన జీవితం? అలాంటిది వాళ్ళు అలా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. అంచనాల ప్రకారం మనం అనాలిసిస్ మీద వెళ్తాం కదా, రీసెర్చ్ మీద, అనాలిసిస్ మీద 2050 వరకు భారతదేశం ఎర్రగా కూడా ఉండదు, మెరూన్ కలర్లో ఉంది.
మైక్ వస్తుంది ఒకసారి పిలవండి. ఆ ఎర్రగా మారే ఈ భారతదేశం పచ్చగా ఉండాలి అని అంటే ఈ స్వచ్ఛమైన ఆలోచనల్ని మన పిల్లల్లో మనము పెంపొందించాలి. అది పెంపొందిస్తేనే వచ్చే తరం బ్రతకగలుగుతుంది. ఆస్తులు అంతస్తులు మీరు ఎంత ఇచ్చినా, ఎలాంటి హోదాలో ఉన్నా, మనిషికి విచక్షణ విజ్ఞానం జ్ఞానం లేకపోతే దేనికి ఉపయోగపడదు. మన సంస్కారంలో మన సాంప్రదాయాల్లో ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం అందించాలి. శైలేంద్ర గారు చాలా చక్కగా వివరించారు. నీటిలో TDS ఎంత ఉందన్నది కాదు, దాంట్లో ఏం చూసుకొని మనం నీళ్లు తాగాలన్నది. కేవలం నేటి సైన్స్ మీద ఆధారపడితే ఇలాంటి విషయాలు మనకు తెలియవు. అందుకని మీరంతా ఇవి గమనిస్తారని, ఆలోచిస్తారని, నీటిని పరిరక్షిస్తారని ప్రతిరోజు నాకు ఎవరో మెసేజ్ చేశారు, మేడం బట్టలు పిండేటప్పుడు ఇన్ని వాటర్ వాడమనండి, కాళ్ళు తుడిచేటప్పుడు ఇట్లా వాటర్ వాడమని చెప్పండి. ఇదంతా దానికంటే ముందు పరిరక్షించడం మొదలు. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ మన ఇంట్లో ఉన్నాయా లేవా, మన మడుల్లో ఉన్నాయా లేవా, వాటర్ హార్వెస్టింగ్ స్టోరేజ్ యూనిట్ మన దగ్గర ఉందా, ఆల్కలైన్ వాటర్ అందులో ఉంది. అంత గొప్ప నీటిని మనం వృధా చేస్తూ రోడ్ల మీదకి వదులుతూ ఆ రోడ్ల నుంచి భూమిలోకి వెళ్ళలేక ఆ నీరు ఎక్కడో వెళ్ళిపోతుంది. అమృత తుల్యమైన నీటిని వృధా చేస్తున్నాం, అనవసరమైన నీటిని కొనుక్కుంటున్నాం. ఇంతకంటే మూర్ఖులు ఎక్కడైనా ఉంటారంటే ఎక్కడ ఉండదు. మన మూర్ఖత్వానికి మన పిల్లలు బలవుతారు. ఎందుకంటే వాళ్ళకు మంచి చెడు తెలియట్లేదు, మనమే ఫాలో అవ్వట్లేదు. మనం ఆచరించిన విషయం మన పిల్లలు ఎట్లా ఆచరిస్తారు? మనమందరం ఈ విషయంలో ఆలోచిస్తామని, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే లేకపోతే అవకాశం ఉంటే కట్టుకున్న ఇంట్లో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ తప్పకుండా పెట్టుకుంటారని, తెలియని వారు సంప్రదిస్తారని గ్రామ భారతి లాంటి సంస్థల్ని, విజయరామ్ గారి లాంటి సంస్థల్ని, సేవ్ ఆర్గనైజేషన్ని సంప్రదించి ఆ నీటి గుంటల్ని ఈ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే సంప్రదించవచ్చు. నా నంబర్ వచ్చి 9963015553 9963015553. ఇలాంటి వేదికల్ని ఏర్పాటు చేయాలన్నా కూడా సహకారం అందిస్తాం, శివ గారికి అందించినట్టు. తప్పకుండా ముందుకు రావాలి. ఇదంతా మన బాధ్యత. మన బాధ్యతను నెరవేర్చడం మన కర్తవ్యం. కర్తవ్యాన్ని వదిలిన వ్యక్తి బ్రతికినా చచ్చినా నా దృష్టిలో ఒకటే. అలాంటి వాళ్ళు భూమికి భారం. ఆ భూమికి భారం ఎంత తగ్గితే అంత మంచిది. ధన్యవాదాలు. నమస్తే.